తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తాడితోట రెల్లి వీధిలో శ్రీ వడ్డీ పొలమాంబ కుంచమాంబ 108వ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పొలమాంబ కుంచమాంబ అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరి దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి సత్యమ్మ తల్లి పిడతలు బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ అమ్మవారికి మట్టి కుండల్లో ప్రసాదం వండి అమ్మవార్ల ఆలయం నుండి పొలిమర్లో ఉన్న సత్యమ్మ తల్లి ఆలయం వరకు భక్తితో ప్రసాదం తలపై ధరించి వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి ఈ 2 రోజులు జరిగే జాతర కోసం ఎదురు చూస్తూ ఉంటామని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి 2 ఏళ్లకు జరిగే ఈ అమ్మవార్ల జాతర మహోత్సవాన్ని రెల్లి సంఘం ప్రతినిధులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి వేలాదిగా తరలివచ్చి జాతర మహోత్సవాల్లో పాల్గొంటున్నారు. తాడితోట రెల్లి వీధులన్నీ విద్యుత్ దీపాలంకరణతో మెరిసిపోతున్నాయి. అన్ని కుటుంబాల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. రెల్లి కుల పెద్దలు రెల్లి యూత్ పాల్గొన్నారు. ప్రెసిడెంట్ అల్లం పోలయ్య, జనరల్ సెక్రటరీ బివి రమణ, మాజీ కార్పొరేటర్ చెన్న వీరభద్రారావు, కోశాధికారి కె శ్రీనివాసరావు, మంగళగిరి సైదల్లి, మురళీకృష్ణ, ముత్యాల బంగారు సత్యనారాయణ, కారింగి వీర్రాజు, మీసాల వర్మ తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.